నమస్తే అండి. ఏ టిఫిన్లోకైనా అదిరిపోయేలా పల్లి చట్నీ తయారీ విధానాన్ని చూద్దాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీల్ని లో ఫ్లేమ్లో వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు బాగా వేగుతాయి, మనకు చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. చట్నీ చేసే ప్రతిసారి పల్లీలు వేయించడానికి టైం పడుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే మీకు టైం ఉన్నప్పుడు పల్లీల్ని బాగా వేయించి పొట్టు తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టు 10 నుండి 12 పచ్చిమిర్చీలు వేసి వేయించండి. పచ్చిమిర్చీలు కూడా లో ఫ్లేమ్లోనే వేయించండి. వేయించిన తర్వాత సగం స్పూన్ వరకు జీలకర్ర, సగం స్పూన్ వరకు ధనియాలు వేసి వేయించండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేయండి. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా పొట్టు తీసుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చీల మిశ్రమం, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండర్ చేయండి. పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని సగం స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చీలు వేసి వేయించండి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి. స్టవ్ ఆఫ్ చేసి పోపుని పల్లి చట్నీలో కలపండి. ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.